ఇండి కూటమి కాసేపట్లో సమావేశం కాబోతోంది. కానీ అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని పలు చోట్ల పోస్టర్స్ వెల్సాయి. కాంగ్రెస్ ను ముఖ్యంగా రాహుల్ గాంధీని గట్టిగా ప్రశ్నిస్తూ తీవ్రంగా నిలదీస్తూ ఈ పోస్టర్స్ లోని కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇండి కూటమి భేటీ వేళ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్స్ ఇవి. ఆమ్ ఆద్మీ, టీఎంసీ, డీఎంకే, సిపిఎం, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీల పోస్టర్ వార్ ఆసక్తికరంగా మారింది. ఇండి కూటమిని కాంగ్రెస్ నడిపించలేకపోతే తాను నాయకత్వం వహిస్తానన్న మమత కామెంట్స్ తో పోస్టర్ కనిపించింది. ఇక కాంగ్రెస్ ను తాము బలహీనపరచడం లేదని, ఆ పని రాహుల్ గాంధీనే చేస్తున్నారు అన్న కేజ్రీవాల్ కామెంట్స్ తో పోస్టర్ దర్శనమిచ్చింది. అండ్ కాంగ్రెస్ ను తప్పుపడుతూ డీఎంకే ఉదయనిధి కామెంట్స్ తో పోస్టర్ హైలైట్ అవుతోంది. 20 ఏళ్లకు పైగా తమ వీపు మీద ఎక్కి నడిచిన కాంగ్రెస్ ఇప్పుడు తమకు వెన్నుపోటు పొడిచిందన్న ఉదయనిధి కామెంట్స్ ఆ పోస్టర్లో ఉన్నాయి. పరస్పరం ఎన్నికల్లో పోరాడుతున్న ఇండి పక్షాలు కలిసి ఎలా పోరాడతాయంటూ డీఎంకే సూటి ప్రశ్నలు సంధించింది. రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకుడైన సామాన్య కార్యకర్తకున్న అవగాహన లేదన్న కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. రాహుల్ గాంధీకి స్థిరత్వం లేదంటూ శరద్ పవార్ పేరుతో పోస్టర్ కనిపిస్తోంది. సో ఆల్ రైట్, మరి కాసేపట్లోనే ఇండి కూటమి సమావేశం ప్రారంభం కాబోతోంది. మా బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, సమావేశానికి ఏ పార్టీల నుంచి ఏ ప్రతినిధులు హాజరయ్యారు, ఏం డిసైడ్ చేయబోతున్నారు, అండ్ హాజరు కాని వారి గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఢిల్లీ వేదికగా ఇండియా అలయన్స్ కి సంబంధించిన కీలక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి ఇండియా అలయన్స్ లో భాగస్వాములుగా ఉన్న 23 పార్టీలకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా ఇందులో కొన్ని పార్టీలు వర్చువల్గా కూడా అటెండ్ అవుతున్నాయి. యూటీపీ, శివసేన వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొంటుంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, అలాగే ఆర్జేడీ, అంతేకాకుండా ఇటు సిపిఐ, సిపిఎం, డిఎండికే, ఈ విధంగా చాలా పార్టీలు 23 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే చేరుకున్నారు. ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అలాగే టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత అభిషేక్ బెనర్జీతో పాటుగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఈ విధంగా కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఒక ఐక్య కార్యాచరణను సిద్ధం చేయబోతోంది ఇండియా అలయన్స్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుంది, పూర్తిగా బలహీనపడుతుంది. అనేక పార్టీలు ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమలో తామే పోటీ పడ్డ పరిస్థితి. కేరళలో చూసినట్లయితే కాంగ్రెస్, అలాగే లెఫ్ట్ పార్టీలు, ఇటు బెంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్, ఈ విధంగా అనేక ఇండియా అలయన్స్లో భాగస్వాములుగా ఉన్న పక్షాలే వారిలో వారే పోటీపడి ముఖ్యంగా ఎన్నికల్లో పరాజయాలు పాలైన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు దేశ స్థాయిలో, ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఒక బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక ఐక్య కార్యాచరణను సిద్ధం చేసేందుకు, ఎందుకంటే దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ధరల పెరుగుదల కానీ, నిరుద్యోగం కానీ, అలాగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల తొలగింపు, అంతేకాకుండా దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేయడం, భారత విదేశాంగ విధానం అమెరికాకు అనుగుణంగా భారత్ నడుచుకోవడం, సో ఇటువంటి అనేక అంశాలపైన ఏ విధంగా పార్లమెంట్ లోపల బయట పోరాడాలి అన్న అంశాలకు సంబంధించి, ముఖ్యంగా పార్లమెంట్లో ఇటీవల ముఖ్యంగా ఈ డీలిమిటేషన్కి సంబంధించి, అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోసారి ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకురాబోతుందన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి విపక్షాలు ఏ విధంగా ఐక్యంగా ఉండాలన్న అంశాలకు సంబంధించి ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణను, పోరాట కార్యాచరణను ఇండియా అలయన్స్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశానికి డిఎంకే దూరంగా ఉంది. ముఖ్యంగా టీవీకేతో కలిసి కాంగ్రెస్ డిఎంకే పొత్తును బ్రేక్ చేసి అక్కడ టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఇటు డిఎంకే మేము ఈ సమావేశంలో ఉండదలుచుకోలేదు, కాంగ్రెస్తో ముఖ్యంగా తమ బంధాన్ని తెంచుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే డిఎంకే ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగతా అన్ని పక్షాలు కూడా, ఒక్క డిఎంకే అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, 2 పార్టీలు మినహా మిగతా పక్షాలన్నీ కూడా ఇటు ఫిజికల్గా అలాగే వర్చువల్గా కొన్ని పార్టీలు అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఒక ఐక్య కార్యాచరణను ఇండియా అలయన్స్ సిద్ధం చేయబోతోంది. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలి అన్న అంశాలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో పెట్రోల్, గ్యాస్, అలాగే ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సో సామాన్యులపై భారాలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి ఇండియా అలయన్స్ చర్చించబోతుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పొరపక్షాలకు సంబంధించి ముఖ్యంగా విభేదాలు, ముఖ్యంగా భిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సో ఏ విధంగా వాటిని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, జాతీయ స్థాయిలో ముఖ్యంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా
ఏ విధంగా ఐక్యంగా ముందుకు వెళ్ళాలనే అంశాలకు సంబంధించి ఇండియా అలయన్స్ సమావేశంలో చర్చించబోతున్నారు. సో మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. సుమారు 2-3 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఆల్ రైట్ గోపి.